డిసెంబర్ 25వ తారీఖు యేసు ప్రభు జన్మదిన శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరం అంతా దేవుడు కాల్చి కాపాడు. ఈ డిసెంబర్ 20వ తారీఖు నుండి మరో డిసెంబరు 25వ తారీఖు దాకా దేవుని కృప మనకు ఉండాలని కోరుకుందాము. తప్పనిసరిగా నెరవేరుస్తుంది. కొన్ని మాటలే దేవుని కోసం ప్రార్థిస్తాను. నేను ఫస్ట్గా మరి ప్రార్థన చేసుకొని వాక్యదానంలోకి వెళ్దాము. సరే, ఏదేమైనప్పటికైనా మా దేవుడు చక్కమంతుడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నువ్వే ఉండి జన్మదిన మాటలు ఉండి సంఘంతో సంఘం బట్టి నీకు కలిసిన ప్రతి బిడ్డలను బట్టి ఈ సంవత్సరం ఆత్మతో శక్తులతో నిన్ను ఆరాధించి నీ జన్మదినం ఆ జీవితంలో ఉన్నాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. యేసు పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సరే, మంచిది. బైబిల్ గ్రంథంలో నుండి మరి కొన్ని మాటలు చూసుకుందాము. మత్తయి సువార్త త్వరగా నేను చెప్తుందా. నా సందేశము మరి బాగా టైం పడుతుంది. ఇవాళ ఒక రోజు కొంచెం లేట్ అయ్యి ఏమి కాదు, కానీ మీరు అందరూ జీవించే గృహానికి జీవించబడేలా మీరందరూ దేవుని కృపలో దీవెనలు పొందుకొని వెళ్ళాలి. సరే, లేట్ అయినా మంచిదే. నేను తొందరగా ఇది అస్సలే ముగించను. నేను చెప్పాలనుకుంటే అన్నీ చెప్పాలా. నేను అన్ని విషయంలో దేవుడు దీవించి బహుమానం తీసుకొని వెళ్తాడు. మత్తయి సువార్త 2వ అధ్యాయము 10వ వచనం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 10వ వచనం. ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయన పూజించి పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణి బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించింది. అయితే ఇక్కడ చూసినట్లయితే మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనంలో ముగ్గురు జ్ఞానులు వచ్చి యేసు ప్రభువారు కానుకలను తీసుకొని వచ్చినారు. ఏ కానుకలు అంటే బంగారం, సామ్రాణి, బోరం. ఈ తూర్పు దేశపు జ్ఞానులు చాలా దూరం ప్రదేశంలో నుండి మరి బెత్లెహేమునకు వచ్చి యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయనకు కానుకలు సమర్పించినట్లు ఈ బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది. ఏమి కానుకలు అని అంటే, బెత్లెహేములో యేసు ప్రభు వారు పుట్టడానికి ముందే లేఖనంలో రాయబడి ఉన్నది. ఏం రాయబడి ఉన్నది అని అంటే, పరిశుద్ధుడు శరీరధారి అయి లోకానికి వస్తాడు. ఒకటో పరమందుండే పరిశుద్ధుడు ఆయన మానవ శరీరం ధరిస్తాడు, బెత్లెహేములో పుడతాడు. ఆయన పుట్టడం ద్వారా వంశం ఏమై ఉన్నది అని అంటే అది ఒక గొప్ప సూచనగా ఉన్నది. ఇంతకుముందు గ్రంథకర్తలే రాసి ఉన్నారు. యెషయా మొద్దు నుండి శివుడు పుట్టును, పరలోకమందే పరిశుద్ధుడై ఉండాలా, ఆయన నీతిమంతుడై ఉండాలా, ఆయన పరలోకమయ్యే ఉండాలా, ఆయన శరీరం దాల్చాలా, మానవ శరీరం దాల్చి ఈ లోకంలో పుట్టి బెత్లెహేములో పుట్టి ఆయన చేయవలసిన పనులు ఎన్నో ఉన్నాయని గ్రంథకర్తలు రాసింది. సరే, మంచిది. ఇక్కడ చూసినట్లయితే బెత్లెహేములలో 3 కానుకలు యేసు ప్రభువుకు సమర్పిస్తున్నారు. బంగారము, సామ్రాణి, బోరం 3 కోసం ప్రకటిస్తాను నేను. ఒకటి ఆదికాండంలో చూసినట్లయితే మొత్తము కలుగులా అంటే కలిగి. ఈ కొత్త నిబంధనలో చూసినట్లయితే పరలోకమందుండే పరిశుద్ధులు శరీరధారి బెత్లెహేములో పుట్టారు. రెండవది. మూడవది, మనలందరి కోసము చివరిగా మరొక త్యాగం చేసిండు. అది శిలువ. అర్థమైందని చెప్పింది. ఫస్ట్ కలుగ చేసిండు, రెండోసారి బెత్లెహేములో పుట్టిండు, మూడవసారి శిలువ. ఈ 3 విధములుగా యేసు ప్రభువారు మనకు చేసినట్టే ఎవరి కోసం అంటే ఇది మన కోసమే. ఆది కాలంలో అంతా తయారు చేసిండ్రు, మనం జీవిస్తున్నాం, మంచిగా ఉన్నాం.
అయితే మనము మంచిగున్న మంచిదే కానీ మనలో ఉన్న విముక్తి కడగవేయబడాలి. అందుకోసమని సరే మంచిది. బెత్లెహేములో పుట్టిన తర్వాత ఆ దేవాది దేవుడు కన్యగర్భమందు పుట్టి ఆయన బెత్లెహేములో పశువుల శాలలో పరుండబెట్టినప్పుడు తూర్పు దేశపు గాను బంగారం సామ్రాణి ఘోరము ఆయనకు కానుకల్లో సమర్పిస్తే వారు ఆ కానుకలను తీసుకొని ఉన్నారు. మనకు చాలా కానుకలు ఇస్తూ ఉంటారు. పుట్ర సంతానము యెహోవా ఇచ్చు బహుమానము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే అని అనేక సార్లు మనము గంధంలో సూచి ఉన్నాము. నీటి కాలువల నాటబడిన ఖర్జూర వృక్షం వలె దేవదార వృక్షం వలె నీ సంతతి నీకు ఇచ్చిన మాట సత్యము కీర్తన గ్రంథంలో చక్కగా రాయబడి ఉన్నది. అయితే ఈ బహుమానము సంతానముగా మనకు ఇస్తూ ఉంటాడు దేవుడు. ఎందుకు అని అంటే పుట్ర సంతానము యెహోవా ఇచ్చు బహుమానం అట, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం. ఆయన ఇచ్చు బహుమానం పిల్లలను మనం ఏ విధంగా స్థితిలో మనం ప్రేమించి వారి కోసము ఎన్నో నానా తిప్పలు పడి వారిని పెంచట కోసము నానా విధములైన శ్రమలు పడి కష్టం చేస్తూ వారిని పోషిస్తుంటాం కదా. ఈ విధంగా మనకు దేవాది దేవుడు చేసిన సంకల్పం చూస్తే ఇక్కడ చూస్తే శరీరానుసారంగా మన కుటుంబం కోసము నానా తిప్పలు పడతా ఉంటే ఆత్మానుసారంగా ఆ దేవాది దేవుడు పెట్టే ఆత్మానుసారంగా దేవుడు బెత్లెహేములో పుట్టి ఉన్నాడంటే అది మనందరి కోసమే ఆనంద శుభ దినముగా ఆయన ఆశ్చర్య కార్యము చేసే దేవుడు. ఆయన మౌనతుడైన దేవుడై ఉన్నాడు. ఆయన నిష్ఠుడైన తండ్రి అయి ఉన్నాడు. ఆయన సమాధానకర్త అయి ఉన్నాడు. ఆయన అధిపతి అయిన దేవుడు ఉన్నాడు. మనల్ని ఏ విధంగా చేయాలని ఆయన ఆకాంక్షిస్తున్నాడు. ఆకాంక్షలుడై ఉన్నాడు అని అంటే ఒక దైవజనుడైన ఈ భక్తుడు రాసిన ఒక మాటను చెప్తా. అతతో మా సర్గమయ్యా, తమతో మా జ్యోతిర్గమయ్యా, ఇతో మా అమృతంగమయ్యా. ఈ మూడు విధాలు అతతో మా సర్గమయ్యా, ఇతో మా అమృతంగమయ్యా, తమతో మా జ్యోతిర్గమయ్యా. మూడు. అయితే మూడు ఏమని ఉన్నదంటే అసత్యంలో నుండి మమ్మల్ని సత్యంలో నడిపించుట, మరణంలో నుండి జీవంలోనికి నడిపించుట, చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించుట. ఈ ఎవరి వల్ల సాధ్యమైతే అంటే ఒక యేసు వాళ్ళని సాధ్యమైతే. మనం ఎక్కడున్నాము? చీకటిలో ఉన్నాము. ఎక్కడున్నాము? చీకటిలో ఉన్నాము. వెలుగులోనికి రావాలంటే బెత్లెహేములో యేసు పుట్టాడు. మనం ఇంకెక్కడ ఉన్నాము? మరణంలో ఉన్నాము. జీవంలోనికి రావాలంటే యేసు ప్రభు బెత్లెహేములో పుట్టాడు. మనం ఎక్కడ ఉన్నాము? అశాంతిలో ఉన్నాము. శాంతిలోనికి రావాలంటే యేసు ప్రభు బెత్లెహేములో పుట్టాడు. ఈ సత్యం అనే మాటలు మన కోసం చేసిన విషయాన్ని జ్ఞాపకం చేసుకొని మనము స్తుతి ఆరాధన ఇచ్చినట్లయితే తప్పనిసరిగా ఆయన మనకు మేలు చేసే దేవుడై ఉన్నాడు. అయితే ఈ యొక్క మరి బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే మూడు విభాగాలుగా మరి మనకు ఆ యొక్క మూడు కానుకలు సమర్పించి ఉన్నారు జ్ఞానులు. ఆ మూడు కానుకలు దేవుడు తీసుకొని ఉన్నాడు. ఆ యొక్క పరుండ పెట్టి ఉన్నాడు పశువుల చాలలో. యేసు ప్రభువును పరుండ పెట్టినప్పుడు ఆయన నీతిమంతుడు కన్య గర్భమందును పుట్టి ఆ దేవాది దేవుడు పశువుల చాలలో పరుండ పెట్టి ఉన్నాడు. ఎందుకు ఇంత గొప్ప త్యాగం చేయవలసిందంటే నాకు ఈ పిల్లలు అసత్యంలో నుండి సత్యంలోకి రావాలి. నేను శరీరదానే పుట్టకుంటే అసత్యంలో నుండి సత్యంలో, మరణంలో నుండి జీవంలోనికి రావాలి. మరణంలో నుండి జీవంలోకి రావాలంటే నేను బెత్లెహేములో పుట్టవలసింది. ఈ విధంగా దేవుడు మనకు గొప్ప కార్యం చేసినట్టు బైబిల్లో చూస్తున్నాం. అయితే మూడు ఆయన ఏమై ఉన్నాడు? బంగారము, సామ్రాణి, ఘోరం. మూడు కానుకలు సమర్పించి ఉన్నారు. మూడు విధంగా కానుకలు సమర్పించు. బంగారం అయి ఉన్నాడు ఆయన. మరొక వాక్యం చూసుకుందాము. త్వరగా చూసుకుంటా ఉంటుంది. అధ్యాయం చెప్తా. యోహాను సువార్త 5వ అధ్యాయం 35వ వచనం చూసుకుని ఉంటుంది. మత్తయి సువార్త 12:2వ అధ్యాయం చూసుకొని ఉంటుంది. దానియేలు గ్రంథం 12:3వ అధ్యాయం చూసుకుంటుంది. రోమా పత్రిక 12వ అధ్యాయం చూసుకుని. ఇవన్నీ మీరు చూడాలా, ఇవన్నీ మీరు చదవాలా, మీ హృదయంలో స్థిరపరచబడాలా. ఆది నుండి అంతం వరదాకా దేవాది దేవుడు చేసిన కర్మ కరుణా సంకల్పం నడవాలి. ఆయన నిత్యుడైన తండ్రి తేజస్సు మహిమలో నువ్వు దేవుని మందిరంలో ఈ విధంగా నేను చూడాలని ఆశపడుతున్నానని ఆ జీవం గల దేవుడు బెత్లెహేములో జనం ఉంది. ఈ విధంగా మీరు ఆయన సముఖంలో
ఆయన తేజస్సు మహిమలో ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. ఆ ఆశలో ఉండాలి. నేను నా ఇంటి వారు యెహోవాను సేవించదమని యెహోషువ ఖచ్చితంగా చెప్తున్నాడు. ఏ విధంగా ఖచ్చితంగా చెప్తున్నాడంటే మోషే ధర్మశాస్త్ర గ్రంథంలో సూచనంటే మోషే పాదాల కాడ నేర్చుకున్న అనుభవం యెహోషువ ఎట్లా నేర్చుకున్నాడు? మోషే పాదాల కాడ నేర్చుకున్న అనుభవం. దేవాది దేవుని సన్నిధిలో నీతి 6 లక్షల జనాంగంలో మధ్య ఈ విధంగా నేర్చుకున్నాడు. ఈ విధంగా నేర్చుకొని ఏమంటున్నాడు? నేను నా ఇంటి వారు యెహోవా తేజస్సు మహిమలో కలుగుతాను. ఇశ్రాయేలు 6 లక్షల జనాంగంతో మాట్లాడినట్టు ఈ బైబిల్ గ్రంథంలో రాయబడింది. అయితే ఇంకొక మాట చూసుకున్నాము. దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనం చదువు. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. నీతిమంతులు ఆకాశ మండలముల వలె జ్యోతుల వలె ప్రకాశించగలని చెప్తుంది. ఎట్లా ప్రకాశించాలని ఆశపడుతున్నాడు? ఈరోజు మనమందరినీ నీతిమంతులైతే ఆకాశ మండలంలో జ్యోతుల వలె ప్రకాశించగలరు. నీతిమంతులైతే ఆకాశ మండలంలో దీవెనలు పొందిన వారు. నీతిమంతులైతే ఆయన యథార్థ సముఖము తేజామహిమలలో నడవాలని ఆశపడుతున్నాడు. ఈ విధంగా మందిరం దగ్గర నిన్ను చూడాలని ఆశపడుతున్నాడు. ఈ విధంగా నువ్వు సంతోషంగా నా సన్నిధిలో తేజస్సు మహిమలలో వెలిగించాలని ఆశపడుతున్నాడు. యూదా బెత్లెహేములో కరుణామయుడైన దేవాది దేవుడు ఆయన ముఖదర్శనంలో నిన్ను చూడాలని ఆశపడుతున్నాడు. నీ కుటుంబాన్ని ప్రేమించినందుకు, నిన్ను నిలబెట్టినందుకు, నువ్వు నా యందు పాత్ర చేసేందుకు, సాయిల పడుటయందు, యథార్థత కలిగి ఉండుటయందు, నా తేజస్సు మహిమలో సాయిల పడుటయందు, అనేక విషయంలో నిన్ను నిర్మించింది. అందుకు నక్షత్రం వలె నిన్ను తీర్చిస్తానని నేను చెప్పిన అది ఎన్నడూ తప్పనేరది అని దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు. నక్షత్రం వలె ఆకాశ మండలములలో జ్యోతుల వలె ప్రకాశించదు. ఇంత గొప్ప అవకాశం కలగజేసి ఇంత గొప్ప అవకాశం మనకు ఇచ్చడానికి బెత్లెహేములో పశువుల చాలలో యేసుప్రభువు ఏ విధంగా ఆకాశం భూమిని కలగజేసిన దేవుడు ఆయన ఎంత తగ్గించుకున్నాడంటే తానా తగ్గించుకొని కన్య గర్భంలో అయితే బంగారం కానుకగా ఇచ్చున్నాడు. ఆయన తేజస్సు మహిమ బంగారంకు సాధిస్తుంది. ఆయన సువాసనగా మరి సామ్రాణి అంటే సువాసనగా, సువాసనం అని అంటే ఆయన ఒక మంచి కీర్తిని పొంది సువాసనముగా మన ఎడల బ్రతుకుతాడని ఆశపడుతుంది. ఘోరము ఆయన శరీరము ఘోరమనగా ఆ శరీరము అలంకరము భూమిలో అలంకరములు చేసుకుంటాడు. లేకుంటే మానవ పాప పరిహారం లేదు. నిత్యరాజ్యంలో వారసత్వం కలగదు. దేవాది దేవుడు అని అంటే కల్పన కథలు చెప్పి అనేక విషయములతో తాము శిక్ష కలగజేసుకు కాదు. ఇది క్రీస్తు ప్రభు, ఇది పరిశుద్ధ గంధం అని అంటే చాలా చెలగాటంతో కాదు కాదు. భక్త సింగారు లాల్న గారు, డాక్టర్ విక్టోరియా స్థాన పరిశుద్ధాత్మ దేవుని తేజస్సు మహిమలు బ్రతికినంత కాలము మీరు ఎక్కువగా దేవుని సన్నిధిలో ఒకసారి రక్షింపబడి బాప్తిత్యం తిరుగుచుకొని అనాలోచనతో బ్రతుకుతే మాత్రము అది దేవునికి నచ్చనివా. ఆయన ఎంతగా ప్రేమించి సంరక్షించుకున్నాడంటే ఆయన ప్రేమకు అద్దులేనంతగా ఆయన బంగారమును కొలుమిలో వేసి కాల్చివేయబడి మరలా కొట్టి తీసుకొని మరలా బంగారం తీసుకొని కొలుములే, మరలా కొట్టుల్ని మరలా తీసుకొని రండి, మరలా అసువంటి కానుకలు వేసుకోవాలి. అది మరి ఈ విధంగా చూసుకున్నాం. ఘోరమనగా ఆయన శరీరం సువాసన, మరి ఆయన సామ్రాణి అనగా సువాసనకు సాధించుకుంది. ఆయన సువాసనముగా బ్రతకాలని ఆశపడుతుంది. ఆయన అందరి ఎడల జాలి చూపాలని ఆశపడుతున్నాం. సువాసన అంటే ఆ యొక్క మనం ప్రార్థించినప్పుడు అరుణోదయమైన ప్రకటన 8వ అధ్యాయం కూడా చూడండి. మీరు ఉదయం అరుణోదయం లేచి ప్రార్థించితే సువాసన పైకి లేపును. అది దేవదూత బుట్టలు వేసుకొని వచ్చి పరలోకానికి ఆయన సింహాసనం మీద ధూపం వేస్తే ఆ ధూపము పైకి వేసినప్పుడు నీ కుటుంబం ఆశీర్వాదిస్తుంది.
ఈ విధముగా దేవాది దేవుడు మన ఏదైనా చేసిన కృపను బట్టి మనం ఆరాధించి ఆయన గొప్పతనం బట్టి కీర్తించే వారిగా ఉండాలి. ఇంకొక అధ్యాయం చూసుకున్నాము. మత్తయి సువార్త 2వ అధ్యాయము 16వ వచనం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 16వ వచనం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 16వ వచనం. మత్తయి సువార్త ఒక్క నిమిషం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. యేసు బాప్తిసం పొందిన వెంటనే ఆ నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఆ ఇదిగో ఆకాశము తెరవబడెను. ఆ దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదికి వచ్చుట చూసెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. ఏమైందంట, యేసుప్రభువు వారు యోర్దాను నదిలో యోహాను భక్తుడు బాప్తిసమిచ్చు అనేక జనులకు యేసును గురించి సువార్త ప్రకటించినప్పుడు అప్పుడు యేసుప్రభువు వారు ఇంకా యోహాను దగ్గరికి వెళ్ళింది. అయ్యో ఏంది ప్రభువా, నువ్వు నేనేంది, నా స్థితి ఏంది, నువ్వేందనంటే, యోహాను ఎక్కువ మాట్లాడడానికి సమయం కాదు, ఈ లోకంలో నేను శరీరం మీలాంటి మనుషులాంటి వాడిని, ఇప్పుడు నేను ధర్మశాస్త్ర ప్రకారం మీ దగ్గర నేను బాప్తిసం పొందవలసినది, నీతో బాప్తిసం తీసుకోవలసినది. అప్పుడు యోహాను భక్తులతో యేసుప్రభువు వారు బాప్తిసం పొంది ఉన్నాడు. యోర్దాను నదిలో బాప్తిసం పొంది ఒడ్డుకు రాగానే అప్పుడు యేసయ్య పైకి చూస్తే పరలోకము హస్తము ఆయన మీద పట్టి ఆ తేజస్సు మహిమను సూచినట్టు బైబిల్ గ్రంథం ఆయన నిరీక్షణ కలిగిన వెలుగును సూచినట్టు ఆ తండ్రి అయిన దేవుడు యేసు ప్రభు కనబడుతున్నాడు. ఆయన నిందల పాలవుటకు ఆసరకాలం ఆయన బాప్తిసం తీసుకొని ఈ లోకంలో ప్రచారం చేసుటకు ఆయన కడవరి దినముల వరకు, ఆయన కడవరి శ్వాస వరకు, ఆయన కడవరి దినముల వరకు ఆయన ఆత్మ అభిషేకమును పొంది ఆయన ఆత్మ పూర్ణుడై ఆయన సత్యమును గురించి ఆయన బలవంతుడై ఆయన నిష్ఠుడవు తండ్రి అయి శ్రమలను అనుభవించాలంటే పరలోకమందుండే ఎలుగు ఆయన మీద ఆరంభించాలి. ఆ దేవుని సన్నిధి, తండ్రి అయిన దేవుని సన్నిధి, ఆ ముఖ దర్శనము వెలుగు ఎప్పుడైతే యేసుప్రభువు వారు మీదికి చూసిండో తండ్రి అయిన దేవుడు యేసుప్రభువు వారు 40 దినములు అరణ్యంలో కొనుక్కోబడి సాధారణుడు యేసుప్రభువు వారిని శోధనలో పెట్టుటకు సాధారణుడు యేసుప్రభువు వారిని తీసుకొని సాధారణుడు యేసుప్రభువుని శోధించుటకు అలాంటి శోధకుడు ఈ రోజు మన మధ్య లేడని ఎప్పుడు అనుకోవద్దు. జాగ్రత్తగా ఉంది, మెలకువగా ఉంది, బాప్తిసుడు అని చెప్తున్నాడు. దేవాది దేవుని మహిమలో నడిచి ఆయన సన్నిధిలో జీవించే వారమై ఉన్నారు. ఆయన యోర్దాను నదిలో బాప్తిసం పొంది ఉన్నారు. ఆయన దేవాది దేవుడు మహిమాత్మక పొంది ఉన్నారు. ఆయన మహిమలో నడిచిన దేవుడు ఆయన సన్నిధిలో పరిపూర్ణమైన విశ్వాసమును పొందిన వ్యక్తి. అదే విధంగా ఇంకొక అధ్యాయం చూస్తున్నాము. మత్తయి సువార్త 17వ అధ్యాయం 2వ వచనం. మత్తయి సువార్త 17వ అధ్యాయం 2వ వచనం. మత్తయి సువార్త 17వ అధ్యాయం 2వ వచనం. ఆయన ముఖము చాలు, ఆయన ముఖం ఎట్లున్నదాట సూర్యుని వలె ఉన్నది. సూర్యుడు ఎట్లా ఉంటాడు, తేజస్సు మహిమలో ఉంటాడు. ఆయన ముఖం తేజస్సు సూర్యుని వలె ఉన్నారు. నీ ముఖ దర్శనము నేను నీ కుమారుడనే, నేను నా కుమారుడే కనుక నీ ముఖము సూర్యుని వలె ప్రకాశించుతున్నదంటే నీ ముఖమును నా కుమారుడు కనుక సూర్యుని వలె ప్రకాశించాలని ఆశపడుతుంది. నేను నీతిమంతుడమైన దేవుడని కనుక నేను నీ సూర్యుని వలె నా ముఖ ఆకాంక్షతో కలిగి ఉన్నది. మీరు అలాగనే ఉండాలని, మీరు అలాగనే ఉండాలని ఆశపడుతున్నారు. ఆ దేవాది దేవుడి సన్నిధిలో ఈ యొక్క మధ్యాహ్నకాల సన్నిధిలో ఈ జన్మదిన శుభ సందర్భంగా ఈ రోజు మనలో మాట్లాడాలని, ఈ సంవత్సరం అంతా జీవించాలంట. బెత్లెహేములో జనం పొందిన నీతిమంతుడు మన జీవిత పర్యంతము మన జీవితంలో జనం ఉండాలని. సంవత్సరంకు డిసెంబర్ 25 తారీఖు జన్మదినమును సంతోషకరమైన శుభవర్తమానమును సంవత్సరం అంతా ప్రార్థన చేసి సంవత్సరం అంతా గోదాడి దైవజనుడు సంఘ కాపరులు ప్రార్థన చేసి క్రిస్మస్ 25 తారీఖు జన్మదినం శుభ సంతోషకరమైన విషయం. అంటే ఆత్మ విషయంలో ఎప్పుడూ మనకు దేవాది దేవుడు మనకు జన్మించాలని ఆశపడ్డట్టు ఈ బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం.
ఈ విధంగా దేవుడు మన పట్ల చేసిన కార్యం బట్టి, ఈ విధంగా చేసిన దేవుడు మేలును బట్టి, ఈ విధంగా చేసిన దేవుడు బలమును బట్టి, అందుకే పాత నిబంధన కాలంలో చూసినట్లయితే బహుగా విస్తరించబడిన సంఘము మరో పట్టణంలో బైబిల్ గ్రంథం తీసుకోవడానికి ఎక్కువ నేను తీయలేదు మాటలతో చెప్తా, కావాలంటే మీరు చూడండి. 2వ కాండము 3వ అధ్యాయం 7వ వచనంలో రాయబడి ఉన్నది, బహుగా విస్తరించిన సంఘం శోధన పాలైంది. మరో పట్టణంలో బహుగా విస్తరించి ఉన్నారు, బహుగా శ్రమలు పడి ఉన్న సంఘము, బహుగా శోధన పడి ఉన్న సంఘం, మరో బహుగా కఠినము పడుతున్నాడు. దేవుని బిడ్డలు నిందల పాలు చేస్తున్నాడు, అవమాన పాలు నేను బ్రతకవద్దు అని చెప్తున్నాడు. వీరు నాశనం కావాలని ఇశ్రాయేలు బిడ్డలు సంఘమే ఉండవద్దని అంతగా శోధన పాలు చేసే దేవుని అంతగా కఠిన పడుతుంది, అంతగా శ్రమ, అంతగా దూషించితే, అంతగా ఎర్ర సముద్రం దాచి మోసే న్యాయకత్వములలో ఎర్ర సముద్రంలో పాయలు చేసిన దేవాది దేవుడు మోసే ఏం చెప్తున్నానంటే, భూమి కంటే దేవుని ప్రజలే సకల విద్యలు ప్రావీణ్యం చేసిన మరి అందమైన మోసే, సౌందర్యవంతుడైన మోసే, విద్యానీయుడైన మోసే, సౌందర్యవంతుడైన మోసే, ఈ పాపం ఈ దోషంలోకి నేను అలంకరింపబడదు. ఒక దినం దేవుని సన్నిధిలో నిలబడి ఉన్నాను, ఆయన కోసం నీ ప్రయాసపడత. నా హృదయం శరీరము మొత్తము ఆభరణములతో ధరించుకొని ఉన్నాను. 6 లక్షల జనములు ఏది ఏమైనప్పటికైనాను, నా మరణము నా ప్రాణం పోయినప్పటికైనాను దేవుని తేజస్సుమై నేను బ్రతుకుతాను. మంచిగా అనుమానం మోసే ఈ విధంగా నువ్వు తీర్మానం కలిగి ఉంటే, నీకు ఒక సహోదరుడు కావాలని, నీకు ఒక కుమారుడు కావాలని, నీకు ఒక సహోదరుడు కావాలని నేను ఆశపడుతున్నాను. ఆ సహోదరుడు ఎవరంటే ఆరోను. మోసే ఒకటి, జాగ్రత్తగా ఉన్నారు. మోసే ఒకటి, ఆరోను ఒకటి. వీరిద్దరిని జతపని వారిగా, ఆయన ఒక ప్రవక్తికులుగా, ఒక సాటి సహోదరులుగా ఇశ్రాయేలు జనముల మధ్య నిలబెట్టి ఆయనతో గొప్ప కార్యం చేసుకుంటుంది. ఈ విధముగా కరుణామయుడైన దేవుడు మంచి స్థానంలో వారు పనిచేస్తూ ఉన్నారు. మంచి స్థానంలో ఎర్ర సముద్రం దాటి ఉన్నారు. మోసకు ఒక కర్ర ఇస్తున్నాడు, అరోనుకు ఒక కర్ర ఇస్తున్నాడు. మోసకు ఒక కర్ర ఇస్తున్నాడు, అరోనుకు ఒక కర్ర. వాగ్దానం చేసిన దేవుడు, మీరు నా మాటలు కుడికి ఎడమకత్తలు అవ్వద్దు, నిరాశపడవద్దు, సొమ్మసిపడవద్దు. నేను మీ ముందునే చెప్పి దేవాది దేవుడు వారితో నిబంధన పూర్వకంగా మాట చెప్పినట్టు బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. సరే, మంచిది ఏది ఏమైనప్పటికైనాను పాత నిబంధన కొత్త నిబంధన, ధర్మశాస్త్ర గ్రంథము కొత్త నిబంధన, పరలోక పట్టణము ధర్మశాస్త్రానికి చూపెట్టి ఈ భూలోకము కృపావరానికి చూపెడుతున్నది. మోసే కర్ర ధర్మశాస్త్రానికి చూపెట్టి, అరోను కర్ర కృపక దేశానికి చూపెట్టు. ఈ 2 కర్రలను కలపాలని దేవుడు ఆశపడుతున్నా. ఈ 2 కర్రలు కలిపితే ఆ పరలోకము ఈ భూలోకము ఏకమైతేనే మానవుల పాప పరిహారము అవటానికి ఆస్కారమైంది. దాని విషయంలో జాగ్రత్తగా కలిగి ఆ దేవాది దేవుడు, ఆ కరుణామయుడమైన తండ్రి ఈ విధంగా బిడ్డయంలో వచ్చి ఉన్నది. రోమపత్రిక 12వ అధ్యాయము చదువుకుందాము. రోమపత్రిక, రోమీయులకు రాసిన పత్రిక ఈ విధంగా దైవజనుడైన అపొస్తలుడైన పౌలు గారు చెప్తుంటే, రోమా సంఘానికి దైవజనుడైన పౌలు గారు ఈ విధంగా రాస్తున్నాడు, రోమీయ సంఘానికి ఈ విధంగా రాస్తున్నాడు. 12వ అధ్యాయం మొదటి నుండి రోమీయులకు రాసిన పత్రిక. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవుని అనుకూలమైనను సజీవ యాగముగా మీ శరీరంలో ఆయనకు సమర్పించుకొనుడని దేవుని ఆశ్చర్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్టు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరం పొంది. ఏమని చెబుతున్నాడు పౌలు గారు? గొప్ప దైవజనుడు ఈ విధంగా చెబుతున్నాడు. మీరు మనసు మారి రూపాంతరం చెందాలని, మీరు మనసు మారి సజీవ యాగముగా సమర్పించుకోవాలని.